ఇప్పుడు హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ ముచ్చట్నే చెప్పుకుందాం. అవుగాని మన రేవంత్ సార్ వారు మొన్నోసారి ఏమన్నాడోలా, ఏ అసలు యూనివర్సిటీ జంగల్లా జింకలు లేనే లేవు, గుంట నక్కలు ఉన్నాయని అన్నాడా? నేను విన్నా, మీరు కూడా విన్నారు. మరి ఇప్పుడు ఏమాయే, చెట్లను నరుకుతే జింకలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇండ్లకి వచ్చిన జింకను జూ పార్క్ కూడా పట్టుకుపోయిన మన ఆఫీసర్లు. మరి ఇంతకు ఆ అడవిలో జింకలు ఉన్నట్టా గుంట నక్కలు ఉన్నట్టా? చదువుకున్న పిల్లల్నే గుంట నక్కలు అని అన్నాడా మన రేవంత్ సారు? ఇట్లనే అడుగుతారు. అన్నట్టు ఈ హెచ్సియు పోరాటం ఢిల్లీ రోడ్ల మీదకి కూడా వచ్చింది. అటు సచివాలయంలో కూడా షాయ్ బిస్కెట్లు తినుకుంటా చేపాటి సర్కారోళ్ళు ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, గిట్లెట్లా అయింది అని కూడా అనుకుంటురట. ముచ్చటంతా ఈడ ఎప్పుడు కాదు కానీ క్లియర్గా అరుచుకుందాం మనము. చలో పాండ్రి. ఇగో ఇది ఢిల్లీ. ఆడ మన హైదరాబాద్ జింకల పోస్టర్లు తేలినాయి. మన సెంటర్ యూనివర్సిటీలో రేవంత్ సారు గింత రామాయణ నడుపుతున్నా మన రాహుల్ బాబు మాత్రం గాంధీ తాత సూక్తులను మెదట్లకు తెచ్చుకొని చెడు అనవద్దు, చెడు ఇనవద్దు, చెడు చూడొద్దు అనుకుంటా కళ్ళు చెవులు నోరు మూసుకొని ఉన్నాడు కదా. కాదా మరి? అప్పట్లో ఏమన్నాడల్లా మరి, ఏ యూనివర్సిటీలా ఏం ఆపత వచ్చినా నేనత్తా, విద్యార్థులకు నేనుంటా అని శుద్ధులు చెప్పలేదా? కానీ ఇప్పుడు గా విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చిరు, లాఠీల దెబ్బలు తింటురు, ఇక్కడి చెట్లు సర్కారోళ్ళు నరికేసిరు, జీవాలు గోసపడుతున్నాయి. కానీ మన రాహుల్ బాబు మాత్రం 3 కోతుల బొమ్మలను మస్తు ఫాలో అయిపోతుండు. కండ్లుండి చూడనట్టు ఏమన్నా ఆస్కర్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇస్తాండా? అందుకే డైరెక్ట్ ఢిల్లీకే ఉద్యమం పట్టుకపోయిరోల్లా. ఆడ ఫ్లెక్సీలు పెట్టి రాహుల్ బాబు గివి చూసన్నా మీ ముఖ్యమంత్రి చేస్తున్న ఘనకార్యాలను జర ఆపు సామి, కమస్కం కండ్లద్దాలు పెట్టుకున్న హెచ్సి దిక్కు చూడు నాయనా అని సాటింపేసిరు. ఇక ఇంకో దిక్కు ఢిల్లీ నుంచి పెద్ద మనుషులు మన పట్టణానికి దిగుతారోలా. ఓ దిక్కు జనం మరలబడ్డారు. జాతీయ మీడియా చేయిపాటి నూతుకుతాంది. అటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో నిలదీస్తూనే ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు మన రేవంత్ సార్ను జనంత గట్టిగానే అరుచుకున్నది. ఈ భూముల మీద గిట్లా కాంగ్రెస్ పార్టీ ఇజ్జతం గంగల కలిసినట్టయింది. అందుకే వాళ్ళ ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజక్క మన పట్నం వచ్చింది. సచివాలయంలో మంత్రులు సర్కారు పెద్దలతోని షాయ్ బిస్కెట్లు తినుకుంటా అసలు ఏమైతాంది, ఏంది కథ, పార్టీని ఎందుకు పోతం పెడతారు, ఎందుకు గాయ చేస్తాండ్లు అని నిలదీసిందట. ఇక ఎవరి కాళ్ళు మాకు తెలియదు అనుకుంటున్నారట. ఏడాదిన్నర రేవంత్ సార్ పాలన ఒక్కడంటే ఒకటన్నా జనం మెచ్చుకునే పని చేయకుండా ఉల్టా పార్టీని పాతిపెట్టే కార్యం విజయవంతంగా చేస్తానని ఢిల్లీ పెద్దలు గరం ఉన్నారట.